వారు ఆయన రక్తంలో విమోచించబడిన వారు, వారు కృతజ్ఞత కలిగిన వారు ఉంటారు. ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించేవారు ఉంటారు. ఎట్లా ఆడ చదివిన మాట, రెండో మాట చదువు. రెండో మాట ఏమన్నాడు ఇక్కడ? జనములలో ఆయన కార్యము. ఎవరిలో? ఈనాడు అనేకులు గ్రామంలో ఉన్నవారు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఈ యొక్క ఇంటిని ఆధారం చేసుకొని దేవుడు చేసిన కార్యము ఎలాంటిది? ఆయన కార్యం అంటే నా దేవుడు నాకు మేలు చేసినాడు. ఆ కార్యాన్ని ఎప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు అందరికీ తెలియజేస్తున్నాం, తెలియపరుస్తున్నాం. దేవుడు నా పట్ల కృపించినాడు, నన్ను రక్షించినాడు, నాకు విమోచించినాడు, నాకు పాప క్షమాపణ ఇచ్చినాడు, పరిశుద్ధత ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఆయన బిడ్డలుగా చేయబడినాను. అంతేకాదు యెహోవా నాకు చేసిన కార్యం. ఎలాంటి కార్యం అది? దావీదు కీర్తన 66 అధ్యాయం ఆడ రాయబడిన మాట. దావీదు కీర్తన 66 ఆడ ఒక మాట పెట్టినాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా అంటాడు. చదువుదాము మాట. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, దేవుని వాక్యంలో 16వ వచనం చదవండి మాట. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి, ఇప్పుడెవరు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములు వినిపిస్తా. ఇప్పుడు అందుకే ఈ ఇంటిని ఆధారం చేసుకొని ఇంటిలో అనేకుల్ని ఆహ్వానించి వారికి దేవుని కార్యాలను బయలుపరుస్తున్నాడు. అది మనకున్న గొప్ప ఆనందం. ఈ లోకంలో ఉన్న సంతోషం ఏంటంటే దేవుడు నా పట్ల ఏ కార్యమైతే చేసినాడో ఆ కార్యం ఇతరులతో పంచుకునే వారంగా ఉంటున్నాం. అది తన యందు భయభక్తులు వారికి జ్ఞాపకం చేస్తున్న మాట. అది దేవుని కార్యం ఎలాంటిది? ఆశ్చర్యమైనది. అందుకే ఆయన జనముల్లో ఆయన కార్యములు తెలియజేయడు అంటాడు. తర్వాత 3వ మాట, ఆ యొక్క కీర్తన 105 అధ్యాయం యెహోవా 2వ వచనంలో చదువుదాం. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములు సంభాషణ. ఆయన కీర్తించాలంట, ఆయన గణపరచాల, యెహోవా నామము గణపరచబడాల. అందుకని దావీదు భక్తుడు ఆ మాట చేసినాడు. దావీదు కీర్తన 103 అధ్యాయం 2వ వచనంలో ఓ మాట అన్నాడు, నా ప్రాణమా ఏం చేయాలి? ఇప్పుడు ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ప్రాణంతో చెబుతున్నాడు. ఈ ప్రాణం పోయినాక మనం ఎవరు ఆయన కార్యాన్ని తలపోసుకోలేం, ఆయన గురించి చెప్పలేం. అయితే ప్రాణం ఉండగానే ఈ ప్రాణముతో ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడు, స్మరిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. అందుకు ఆయన అనేకులకి ఆహ్వానించి వారందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని అంటే మర్చిపోకుండా. కొంతమంది మర్చిపోతారు కదా, ఏదన్నా దేవుడు కార్యం చేశాడనుకో, ఆ కార్యాన్ని ఏం చేస్తారు? వెంటనే మర్చిపోతారు. అందుకని ఎవరన్నా ఏదైనా కార్యం చేసినారనుకో, ఎవరైనా మనకు సహాయపడినారనుకో, ఏమన్నా మనం థ్యాంక్స్ అని చెప్తాం. అలాగే మనకు దేవుడు ఎన్నో విషయాలు చేసినాడు, ఎన్నో కార్యాలు చేసినాడు. మనం ఏం చేయాలా? ఆయన దేవుని స్తుతించాలి, ఆరాధించాలా, ఆయన మహింపరచాలా, ఆయన గణపరిచేవారు ఉండాలి. అందుకని దేవుని కార్యములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి. ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయం, ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును. కనుక ఏం చేయలేదు? ఇప్పుడు మనము నిర్మూలం కాకుండా ఎలాంటి వాడు ఆయన? ఎలాంటి వాడు? ఆయన కృప కలిగిన వాడు. యెహోవా
కృప కలిగిన వాడు. ఆయన మనకి వాత్సల్యత పుట్టించినాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక, అంటే అనేక పర్యాములు మరి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఆయన కార్యములు ఎంతో ఎడతెగనిగా ఉంటుంది. మన ఎడల ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. ఎందుకంట అనేక పర్యాములు మనం ఎన్నో పర్యాములు దేవునికి దూరంగా ఉంటూ వస్తాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకని 31వ వచనంలో ఇలాపు వాక్యాలు 3:31 చదువురా. ఇలాపు వాక్యాలు 3:31. ప్రభు సర్వకాలము విడనాడు, ఆయన బాధ పెట్టినను. ఏముంది ఇప్పుడు? ఆయన కృపలో ఏముంది? సమృద్ధి ఉంది. అది మనం నేర్చుకునేది, అది మనం కలిగినాం. ఇప్పుడు దేవుని దగ్గర ఏముందంటే ఆయన కృప ఉంది, ఆయన కృపతో పాటు సమృద్ధి ఉంది. ఎట్లా పెట్టినాడు ఆయన? అందుకని నాకు పాడుకున్నాం, నా కొరకాయ అన్నీ చేసినాడంట. అందుకు ఆయన కృప ఎలాంటిది? సమృద్ధి కలిగింది. ఆయన కృపా సమృద్ధిని బట్టి చదువు. ఆయన కృపా సమృద్ధిని బట్టి అది పూర్తి చేయాల. ఇలా వాక్యాలు 3:31 ఎవరు చదువుతారు గట్టిగా? సర్వకాలం విడనాడు, ఆయన బాధ పెట్టినను సమృద్ధిని బట్టి జాలి. ఎలాంటి వాడైనా అంటే ఎలాంటి దేవుడైనా ఆ దేవుడు మనం ఎరిగినాం. ఈనాడు ఆ దేవుని గురించి ఇతరులకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఎలాంటి వాడంటే ఆయన జాలి పడేవాడు, ఆయన సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే కృప కలిగిన వాడు. మనం ఎన్నో పర్యాములు ఆయన కార్యములు ఎరగిన వారు. దేవుడు చేస్తున్న కార్యాలు మానవుడు గుర్తించలేడు, మానవుడు అర్థం చేసుకోలేడు. ఇంతలో అంతలో ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క కార్యములు అర్థం చేసుకునేవాళ్ళు కావాలి, ఆ యొక్క కార్యములు గ్రహించేవారు కావాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. అందుకని సర్వశరీరులు గడ్డిని పోలిన వారంట. ఎట్లా గడ్డి ఎలాంటిది చెప్పండి? గడ్డిని పోలిన వారు అంటే ఎట్లా? గడ్డిని ఎలాంటిది పోలిక మీకు తెలుసు. గడ్డి ఉదయకాలం పచ్చగా ఉండదు, సాయంకాలం అయినసరికి వాడిపోద్ది. అలాగే ఈనాడు మానవుడు గడ్డి వలె ఉన్నాడు. కొంచెం మేలు జరిగినప్పుడు సంతోషంగా పచ్చగా ఉంటాడు. ఏదైనా కీడు జరిగినప్పుడు దేవుడు ఏమి చేయలేకపోతే దేవుని మీద ఏం చేస్తాం? ఎందుకన్నా మేము మందిరానికి వెళ్తున్నాం, ఎందుకు మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఎంతో ప్రయాసపడి వెళ్తున్నాం, దేవుడు మాకేమి మేలు చేసినాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు అనేది వాక్యం ఉంది. ఎట్లా వాక్యం? రోమాల పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8:28 ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమించాలి. అది దేవుని బిడ్డలకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమించే వారి కొరకై ఏం చేసినాడు? ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి ఏం చేసినాడు? ఇప్పుడు ఆయన ఇన్ని విషయాలు జ్ఞాపకం చేసినాడు. ఒక్క మాటే, ఒక్క వచనమే. ఆ వచనంలో ఏముంది? మొట్టమొదటిగా నీవు నేను దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడంలో ఆయన సంకల్పం ఉంది. ఆయన సంకల్పం ఎలాంటిది? దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. లోకంలో అనేకులు పిలుస్తున్నాడు దేవుడు, పిలుచుకున్నాడు. అయితే అనేకులు ఆయన సంకల్పంలో లేరు. పెద్దనాళ్ళు స్వార్థ చేసినవి ఈ ప్రాంతంలో. ఎట్లా? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటన చేసినారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఎవరు వచ్చినారు? అందరికీ ఆహ్వానం ఉంది. అందరినీ ఆహ్వానించినాడు, అందరినీ పిలిచినాడు. అయితే ఎవరైతే పిలువబడిన వారుగా దేవుని సంకల్పంలో ఉన్నవారుగా ఉంటారో వారికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆయన సంకల్పంలో ఉన్న వారి కొరకై దేవుడు మేలు చేస్తాడు. ఈ మేలు ఎలాంటిది? చదువు.
మేలు కలుగుటకై సమస్తము సమకూడుతుంది. ఎట్లా సమకూడుతుంది? కీడు జరుగుతుంది, మేలు జరుగుతుంది. సమకూడుతుంది, మేలు జరుగుతుంది. ఒకేపురం మేలు జరుగుతుంది, ఒకే కీడు జరుగుతుంది. ఎవరి కీడు? ఆయన సంకల్పంలో ఉన్న వారికి, ఆయన ఏర్పాటులో ఉన్న వారికి, ఆయన పిలుచుకున్న వారి కొరకై ఏం చేసినాడంటే మేలు చేస్తున్నాడు, కొన్నిసార్లు శ్రమలు కూడా పెడుతున్నాడు. అందుకని ఆయన బిడ్డల కొరకై శ్రమలు వచ్చినాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించినాను. ఎందుకు? లోకములో ఎవరున్నారంటే దేవుని ప్రేమించేవారు కావాలా. ఆ ప్రేమ ఎలాంటిదంటే శ్రమ ఉంది, కష్టం ఉంది, శ్రమ ఉంది, ఇబ్బందులు ఉన్నవి. ఎన్నిట్లో మనం ఎదుగుతూ ఉండాలా. అప్పుడు ఎదుగుతున్నప్పుడు మనకేం కలుగుతుంది? ఆయన నా కొరకు అన్నీ చేసినాడు, సమస్తం చేసినాడు. ఇప్పుడు నేను స్తుతిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను ఆయన కనపరుస్తున్నా, నేను ఆయన కొనియాడుతున్నా. దేనికి? అనేక విషయాల్లో ప్రభువుని ధ్యానించుకుంటూ పోతాం. అందుకని ప్రతిదినం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవాడంట. వాక్యం ఎలాంటిది? నీకు మాట్లాడే దేవుడు అని జ్ఞాపకం చేసినాడు. ఎందుకు మాట్లాడతాడు? మనం ఎక్కడ ఏమైనా తప్పు చేస్తున్నామేమో, ఏమైనా పొరపాటు చేస్తున్నామేమో, అవన్నీ సరి చేయటానికి దేవుడు మాట్లాడతాడు. ఈ మాట్లాడి ఏం చేస్తాడు? మనల్ని నూతనపరుస్తాడు, దినదినం నూతనపరుస్తూ ఉంటాడు. అలాంటి వారంగా మన జీవితంలో కలిగి ఉండటానికి ఏం చేసినాడు? ఇప్పుడు దేవుడు మేలు చేసినాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. పౌలు ఒక మాట అంటాడు. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఏమిచ్చినాడు? ఇప్పుడు ఎలాగిచ్చినాడు? ఆడంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తునందు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు ఎక్కడ? ఈ లోకములో కాదు, ఎక్కడ? ఆ లోకములో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈ భూమి మీద ఉండగానే మనం భూమి మీదే ఉన్నాం, భూమి మీదే జీవిస్తున్నాం. అయితే ఇక్కడి నుండి దేవుని సంబంధమైన ఆశీర్వాదం మనం కలిగిన వారు ఉంటున్నాం. ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ ఎలాంటిది చెప్పండి? అంతలో కనబడి. అయితే ఈ ఆత్మకి ఏమి కలుగుతుంది? ఆశీర్వాదం ఉందంట. ఆత్మ ఈనాడు మానవుడు, ప్రతి వ్యక్తి ఆత్మ కలిగిన వాడు. ఈ మానవుడు ఏం కావాలంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాల. ఈ లోక ఆశీర్వాదం కాదు. ఈ లోక ఆశీర్వాదం లైవ్ అయిపోద్ది. ఈ లోక ఆశీర్వాదం విడిచిపెడతాం. ఈ లోక ఆశీర్వాదం ఎంతో కాలిపోద్ది, పాడైపోద్ది, అంతలో మాయమైపోద్ది. అన్నీ నష్టపరుచుకున్నానన్నా, అన్నీ పాడైపోయినాయి అన్నా, అంతా నష్టమైపోయిందన్న, అన్ని బాకీలు అయిపోయినాయి. ఇల్లు అమ్ముకున్నాను, వాకిలు అమ్ముకున్నాను, అన్ని అమ్ముకున్నా, పొలాలు అమ్ముకున్నా. ఎందుకు? ఈ శరీరంలో ఉండే ఆత్మ. ఈ ఆశీర్వాదం ఎంత కాలం ఉండదు. ఈ ఆశీర్వాదం ఎలాంటిది? నిత్యత్వం ఉంటుంది. అందుకనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు నాకు ఇచ్చినాడు. దేన్ని బట్టి? యేసు ప్రభువుని ఎరుగుట ద్వారా, యేసు ప్రభుని కలిగి ఉండడం ద్వారా, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈనాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈనాడు ఇక్కడ దాసులు, ఈ యొక్క బిడ్డలు ఈ లోకంలో వారికి ఉన్న ఆ యొక్క శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఇళ్ళు కానీ లేకపోతే సంపద కానీ ఏదో కలిగి ఉన్నవి కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. అయితే వారు ప్రభువులో ఉండటం వల్ల ఏం కలిగినారు? ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎక్కడ? ఈ లోకంలో కానీ పర సంబంధమైన బిడ్డలుగా, ఆ నిశ్చిత్తంలో ఉండే దాని కొరకై సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఈ భూమి మీద ఉంటున్నారు, ఈ భూమి మీద జీవిస్తున్నారు. ఒక దినం నేను అక్కడికి వెళ్తా, ఆ యొక్క ఆశీర్వాదం నాకుంది, ఆ దీవెన నాకుంది అనే ఎరుగుదల
కలిగి ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ఇదే పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అనుగ్రహించడానికి ఏం చేసినాడు? చదవండి మాట 3వ వచనం. ఏమన్నాడుగా? చివరిగా అంటాడు, అనుగ్రహించిన ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా ఏం చేసినాడు? ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించినాడు. ఎవరిల్లు? దేవుని కుమారులు. ఈ భూమి మీద ఉన్నాం, ఈ భూమి మీద జీవిస్తున్నాం, ఈ భూమి మీద సంపాదించుకున్నాం. అయితే ఈ లోకంలో ఉండగా ఏ కుమారులు మనం, ఏ బిడ్డలు మనం ఎందుకు చెప్తారు మనకి మీరు దేవుని బిడ్డలు అని చెప్పడానికి ఆధిక్యత? దేవుని కుమారులుగా ఉన్నాం. దేవుని కుమారులు యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ముందుగా ఏర్పరచుకున్నాడట. ముందుగా ఏర్పరచుకున్నాడు. ఈనాడు మనం ఎవరు అంటే దేవుని బిడ్డలం. ఈ లోకంలో ఫలానాయన కుమారుడు, ఫలానాయన కుమార్తె అని చెప్పుకోవచ్చు. అయితే ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. అయితే ఈ లోకం విడిచిపోయినాక దేవునితో ఉండటానికి ఏ ఆధిక్యత కలిగినాం? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలం. దేన్ని బట్టి? దేవుని అంగీకరించినాం, దేవుని చేర్చుకున్నాం. అందుకని యోహాను సువార్త 1:12 చదవక్కర్లా. తనందరూ అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలుగా ఉన్నాం. అంగీకరించడం ద్వారా, మనం విశ్వసించడం ద్వారా, మనం నమ్ముడు ద్వారా, మనం ఆయన చేర్చుకున్న ద్వారా ఆయన బిడ్డలుగా ఉన్నాం. అది ఎంత గొప్ప ఆధిక్యత ఈ లోకంలో ఎక్కడ లేదు. ఎవరు మనం? దేవుని పిల్లలం. ఎక్కడన్నా ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయి, ఏ గ్రామంలో ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఉన్నాయి, మనం ఎవరు అంటే దేవుని పిల్లలం. అది గుర్తుపెట్టుకో. మన ఆత్మీయ జీవితంలో మనం ఎరగాల్సింది ఈ లోకము ఫలానాయన కుమారుడు, ఫలానాయన కుమార్తె అని చెప్పుకుంటాం. అయితే ఈ భూమి మీద ఉండగానే నువ్వు నేను దేవుని పిల్లలం. వదిన నిత్యత్వంలో ఉండటాని కొరకాయ, యుగాయుగాలు జీవించేదాని కొరకాయ దేవుని పిల్లలం. ఆ దేవుని పిల్లలంగా ఏం కలిగినామంటే దేవుడు మనకు చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆయన మహింపరుస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయన కొనియాడుతున్నాం. చూడండి దేవుని వాక్యంలో దావీదు కీర్తన 51:12 వచ్చిన పట్టుకుంటా. అక్కడ ఒక మాట ఉంది. దావీదు కీర్తన 51:12 చదవండి మాట. దేవుని వాక్యంలో నీ రక్షణ ఆనందము మరలా మరలా. ఎట్లా? దావీదు ఒక మాట అంటాడు. దావీదు ఏ మాట అంటున్నాడు? పోగొట్టుకున్నాడు, వదిలిపెట్టినాడు. అయితే దేవుడు దావీదును దర్శించినాడు. దేవుడు దావీదును ఆయన సమకూర్చాలని దావీదును దర్శించినాడు. ఇప్పుడు అంటాడు దావీదు, ఎవరిని అడగరా? చదవండి మాట. నీ రక్షణ ఆనందము మరలా మరలా. ఒకప్పుడు రక్షించబడినాం, ఒకప్పుడు యేసు ప్రభుని అంగీకరించినాం, ఒకప్పుడు దేవుని చేర్చుకున్నాం. అల్లా మరలా పుట్టించు. ఎందుకు? తన జీవితంలో ఒక గుర్తింపు లేని వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడినాడు, నూతనపరచబడినాడు, అప్పుడు అంటున్నాడు దావీదు, నీ రక్షణ ఆనందం మరలా. ఆనందం, ఆనందం దేనిలో ఉంది? ఆనందం దేనిలో ఉంది చెప్పండి? రక్షణలో. మనం రక్షించబడినాం. ఆ రక్షణ నీకు నాకు ఆనందం కలిగజేసేది. ఈ లోకంలో ఉన్న ఆనందం క్షణంలో మాయమైపోద్ది, ఒక రోజులో మాయమైపోద్ది. అయితే దేవుడిచ్చే ఆనందం యుగాయుగాలు ఉండేది. అందుకని దావీదు ఆనందం కోసమై ఎంతగానో ప్రయాసపడినాడు. అప్పుడు ఆ యొక్క ఆనందం కొలిగుడు ద్వారా 11వ వచనంలో ఓ మాట అంటాడు. కీర్తన నీ సన్నిధిలో నుండి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలా? త్రోసివేయద్దు. ఆనందం కలిగినాడు, సంతోషం కలిగినాడు, ఉల్లాసం కలిగినాడు. ఇప్పుడేమంటున్నాడు? అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయు. నీ సన్నిధి నాకు అవసరం,
నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి ఎంతో విలువైనది. నీ సన్నిధిలో ఉన్న భాగ్యం నేను అనుభవించాలి. ఈనాడు నీవు నేను కూడా ఆ రక్షణ కలిగిన వారంగా, ఆనందం కలిగిన వారంగా ఏం కావాలి? ఇప్పుడు దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. ఎల్లవేళలా, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భంలో దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి పోగొట్టుకుంటారు కొందరు. దేనికి? ఎబ్రీ పత్రిక 10:23 ఎబ్రీ 10:23 ఏమని అడగడా? ఎవరి వాక్యంలో ఉంది ఆ మాట? ఎబ్రీ పత్రిక 10:23 చదవండి. నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయంలో మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్లు. ఎవరిళ్ళు? కొందరు. వాళ్ళందరూ చెప్పలా, కొందరు మానుకుంటున్నారంట. ఎందుకు? వాగ్దానం చేసినాడు, ఒప్పుకున్నది విడిచిపెట్టినారు. వాగ్దానం ఇచ్చినాడు. మన కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానం విడిపోద్దు. ఒప్పుకున్నాం, అయ్యా నీ సంవత్సరం ఈ వాగ్దానం ప్రకారంగా నేను జీవిస్తానంటాం. ఒప్పుకున్నట్లు దాంతో ఒప్పందం ఉండదు, మానుకుంటాం. కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడా మానక ఆ దినము సమీపించుకొలది మరెక్కువగా. ఎట్లా? మరి ఎక్కువగా అంటే ఏ కూడికైనా రావాలి, ఏ కూడికలోనైనా కలిగి ఉండాలి. కష్టం ఉంది, కొన్ని పరిస్థితులు మనకి పనులు ఉంటేవి, కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటేవి. అయితే ఒక్కోసారి ఆ కూడికలకి రాలేకపోతాం, సమాజంగా కూడుకోలేకపోతాం. దేనికి? మన జీవితాల్లో మన కార్యాలను ఆధారం చేసుకుంటాం. దేవుని కార్యం చూడాలి, దేవుని వాగ్దానం చూడాలి. అప్పుడు మనం బలపరచబడతాం. అందుకు దేవుని వాక్యములో కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడిట మానక. ఆ దినము, ఏ దినం కొరకైతే మనం రక్షించబడినామో, ఏ దినం కొరకై పిలువబడినామో, ఏ దినం కొరకై మనం దేవుని యొక్క సన్నిధి కలిగి ఉంటున్నామో, ఆ దినము కొరకై ప్రభువుని కలిగి ఉన్న వారు ఉన్నాం. ఈ లోకం అంతపోయే దినాలు వస్తున్నవి, ఈ లోకం గతించిపోయే దినాలు వస్తున్నవి. అయితే దేవుని వాక్యంలో ఆ దినమును జ్ఞాపకం చేసుకొని ఆ దినము కొరకాయ ఏం చేయాలా? మన దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. అయ్యా నీ సన్నిధిని త్రోసివేయొద్దు అంటాడు. నీ సన్నిధికి నాను త్రోసివేయద్దు, నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉంటా. ఎలాంటిది ఆ సన్నిధి? ఆనందం కలిగించింది, సంతోషం కలిగించింది, నా జీవితానికి నెమ్మదిచ్చింది, నన్ను బలపరిచింది, నాకు సహాయపడింది, నన్ను ఆదుకుంది, నన్ను ఓదార్చింది. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నాకు ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో నాకు సంతోషం ఉంది. ఆ ఆనందం కలిగిన వారంగా దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధిని విడిచిపెడతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. దేన్ని బట్టి? ఈ లోకంలో ఉన్న పద్ధతులు, పరిస్థితులు, ఈ లోకంలో ఉన్న కార్యాలను బట్టి మనం దేవుని సన్నిధి దూరం అయిపోతాం. దేవుడు అంటున్నాడు, తన బిడ్డల విషయంలో మాట్లాడుతున్న మాట అది. నీ నా జీవితంలో ఆ యొక్క వాక్యం చదువుకున్నప్పుడు, ఆ మాటలు చదువుకున్నప్పుడు మనం నూతనపరచబట్టానికి, బలపరచబట్టానికి, నూతనమైన రీతిలో ఆయన మార్గంలో నడిచిపోవటానికి, ఆయన కొరకే సాక్షిగా ఉండటానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని విమోచించుకున్నాడు. ప్రభు మనల్ని బలపరిచి మన యొక్క జీవితంలో ఆయన కారకాయ జీవించడానికి దినదినము దేవుని వాక్యం ఇచ్చినాడు, దేవుని సాన్నిధ్యం ఇచ్చినాడు. అది మనం అనిపించాలి, అది మనం ఎరిగిన వారంగా ప్రభు కొరకాయ జీవించే వారంగా ఉండాలి. అందుకని దావీదు, నేను యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా, ఆయన కార్యములు ప్రకటన చేస్తా, ఆయన గురించి పాడుతా, ఆయన గురించి స్మరిస్తా, ఆయన గురించి స్తుతిస్తాను. అందుకంటాడు దావీదు కీర్తన 105:10 ఒక మాట అంటాడు. చదవండి, దావీదు కీర్తన 105:10. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది
ఆ దేశమందు పరదేశులైండుగను పిలువబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును నీకిచ్చేదనని ఏమిచ్చినాడు? దేశం ఇచ్చినాడంట. ఏ సంఖ్యది? కొద్ది సంఖ్య. ఇరుకుమారు వెలాడిది కొద్ది మందే. ఆ సంఖ్య కొద్దిదే. ఏంది ఇచ్చినాడు? స్వాస్థ్యం ఇచ్చినాడు. ఆ దేశం ఇచ్చినాడు. విశాల మార్గం ఉంది లోకంలో. ప్రభు కొరకై జీవించడం నేర్చుకుందాం. మన సంఖ్య కొద్దిదే, మనం చిన్నవారమే, కొద్దివారమే. అయితే దేవుని వాక్యమును మనకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. దేవుని వాక్యాన్ని కలిగి ఉందాం. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ మాట అయితే ప్రకటన చేసినాడో, ఏ మాట అయితే మనకు చెప్పినాడో, అదే మాట నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేన్ని బట్టి మనం అలాగ జీవించడానికి, అలాగే నడవడానికి హెచ్చరించబడిన వారంగా, దర్శించబడిన వారంగా, నూతనపరచబడిన వారంగా, బలపరచబడిన వారంగా ప్రభు కొరకే ఎదురు చూద్దాం. ప్రభు కొరకే కనిపెడదాం. దేన్ని బట్టి? యెహోవాకు కృతజ్ఞత కలిగి, యెహోవా మేలు, యెహోవా కార్యములు తలపోసుకుంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. దేవుని కనపరిచి ఆరాధించే వారికి ఉందాం. దేవుడు ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనకి సహాయపడతాడు. చూడండి, ఇలాపు వాక్యాలు 23వ అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయం అనుదినము అంటాడు. చదువుదాం మాట. అనుదినము ఆయన కృపిస్తాడంట. ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయం అడొక మాట పెట్టినాడు. అనుదినం చదువురా. 20 చూడమ్మా. నూతనముగా ఏం చేసినాడు? ఇప్పుడు అనుదినం, ప్రతిదినం ఏం కలిగి ఉండాలా? వాత్సల్యత కలిగిన దేవుడు. నూతనమైన వారం. పాతది గతించిపోయింది, సమస్తము కొత్తదైంది. అనుదినము నూతనమైనవిగా మన జీవితంలో చేసే దేవుడు. ప్రభు బిడ్డలంగా అనుదినం దేవుని స్తుతించి దేవుని కనపరిచే వారు ఉంటాం. అనుదినము, ప్రతి దినము ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ దినాన ఏం జరుగుతుందో తెలియదు. అయితే దేవుని బిడ్డలంగా ప్రతి దినము ఆయన వాత్సల్యత, ఇలాపు వాక్యాలు ఎలిపించే బిడలు ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా గ్రహించడానికి, ఆ 3వ అధ్యాయం అంతట్లో ఆయన బిడ్డలు సంతోషించడానికి వారిని హెచ్చరించి చేసినాడు, వారిని ధైర్యపరిచినాడు, బలపరిచినాడు, వారిని నూతనపరిచినాడు. వారి జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినాడు. అయితే ఆ పరిస్థితులన్నింటిలో దేవుడు తన కృపించినాడు, వారికి సహాయపడుతూ వచ్చినాడు, వారిని ఆదుకుంటూ వచ్చినాడు. వారి జీవితంలో అనేకమైన పనులు ఉన్నవి. ఆ పనులన్నింటిలో వారికి సహాయపడుతూ వచ్చినాడు. అందుకని ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా మనం కూడా అనుదినం ప్రభుని స్థలిలో ఆయన జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుంది. ప్రతిదినం నూతనమైనదిగా ఉంటుంది. అందుకని ప్రతిదినం క్యాలెండర్లో ఒక వాక్యం చదువుతాం. దేనికి? ఆ దినమంతటి కొరకై ఆ వాక్యం. అది మన దినదిన పాఠం ఉంది. ఆ పాఠంలో మరొక మాట చదువుతాం. దేవుడు మనతో మాట్లాడి ఆ మాటలన్నింటినీ తలపోసుకుంటాం. ఇది అది జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట మనం లోబడినప్పుడు, మనం ఇదే జీవించినప్పుడు ప్రభు కొరకై జీవించగలుగుతాం. ఆ విధంగా ఈనాడు ఆత్మీయంగా ఉండడానికి ఆత్మీయ కార్యాలు కలిగిన వారికి ఉందాం. శరీరము ఒకవేళ ఈ లోకంలో ఎన్ని మేలు చేసినా అన్ని ఎంత కొంతకాలమే. ఈ సంవత్సరం మేలు చేసినాడు, రేపు వచ్చే సంవత్సరం ఏం చేస్తాడో తెలియదు కదా, అది మనకు అర్థం కాదు. అందుకని మనం ఎరగలేము. అయితే ఆయన ఎరిగినవాడు. అందుకని దావీదు అంటాడు, ప్రతి దినము దేవుని స్తుతిస్తున్నాను అంటాడు. ప్రతిదినం దినదినము నేను ఆయన స్తుతిస్తానంటాడు. అలాగే భక్తులైన వారు ఆయన ఎరిగిన వారు ఆయన కొరకు జీవించినారు, సాక్షులుగా ఉంటూ వచ్చినారు, ఆయన వెంబడిస్తూ వచ్చినారు. ఈనాడు మన ముందు, మన కళ్ళ ముందు, మన యొక్క గ్రామంలో మనం ఇరిమేళ్ళను చూస్తే ఆయన పరిస్థితులు కూడా మీరు చూసి ఉండవచ్చు. దేవుడు అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మేలు చేసినాడు. అని దేవుడు విడిచిపెట్టలా. దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు.
అయితే తన కృపించి ఆదరించి దారిపరిచి సహాయపడుతూ వచ్చినాడు. కనుక ఈనాడు మన యొక్క జీవితంలో కూడా అలాంటి ఆదరణ మేలు కలిగి ఉండడానికి దేవుడు చేసిన మేలు మనం తలపోసుకొని దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు ఈ కుటుంబస్తులు ఎవరు రక్షించబడినారు? ఇద్దరు రక్షించబడినారా? ఈ సమయంలో వాళ్ళిద్దరి గురించి ఒక ఇద్దరు ఆరాధించుదాం, ప్రార్థన చేద్దాం. ఒక ఇద్దరు వాళ్ళిద్దరి గురించి ఆరాధన కానీ ఆరాధన ప్రార్థన చేద్దాం. చేసినాక కూడికి ముగించబడుతుంది.